హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం గ్యాంగ్ సియాంగ్ క్రీచర్ ఒక కొరియన్ డ్రామా, థ్రిల్లర్ అండ్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ అనుకోవచ్చు భయ్య. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉంది. టోటల్ 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎవ్రీ ఎపిసోడ్ 1 hour ఎబో అయితే ఉంటుంది. ఇది వచ్చి చాలా కాలం 2023లో రిలీజ్ అయింది అనుకుంటా, డిసెంబర్ లో. ఇప్పుడు ఎందుకు రివ్యూ ఇస్తున్నానంటే ఈ ఫ్రైడే దీనికి సీజన్ 2 రాబోతుంది. సో అందుకే చూసాను, చాలా బాగా అనిపించింది నాకు. సిరీస్ మొత్తం నచ్చింది, అందుకే రివ్యూ పెడుతున్నా. లేదంటే రివ్యూ పెట్టకపోయాను. సీజన్ 2 వస్తుందన్న ఓన్లీ రీజన్ అండ్ నాకు నచ్చిందన్న మెయిన్ రీజన్. స్టోరీ ప్లాట్ వచ్చేసి 1945లో జరిగే స్టోరీ ఇది. గ్యాంగ్ సియాంగ్ అనే ప్రాంతం ఉంటుంది కొరియాలో. ఆ ప్రాంతాన్ని, కొరియాని జపాన్ వాళ్ళు యుద్ధం జరగడం ద్వారా దాన్ని రూల్ ఓవర్ చేస్తుంటారు. అంటే వాళ్ళు పాలిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళ ప్రాంతాన్ని గట. బట్ అక్కడే ఉంటూ కొన్ని మనుషుల మీద, వాళ్ళ జనాలకు తెలియకుండా మనుషుల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఒక క్రీచర్ ని సృష్టిద్దామని చెప్పి. సో ఆ ప్రయోగాలు ఎంతవరకు వెళ్ళాయి, గ్యాంగ్ సియాంగ్ ప్రాంతం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు, అసలు ఆ యుద్ధం ఏంటి, వీటి చుట్టూరు నడుస్తుంది ఆ స్టోరీ. ఇంకా సబ్ ప్లాట్స్ కూడా ఉంటాయి. మూవీలో ప్లాట్ అయితే క్లారిటీగా చెప్పొచ్చు, సిరీస్ ప్లాట్ కాబట్టి సబ్ ప్లాట్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు చూసి తెలుసుకోండి. మీరు ఈ సిరీస్కి ఇచ్చే మీ టైం అయితే ఫుల్ గా అయితే వర్త్ ఇట్ భయ్యా. మీకు డ్రామా, సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్, మెయిన్ డ్రామా ఇవన్నీ కలిపి నచ్చేలాగా ఉంటాయి. ఈ సిరీస్ ఖచ్చితంగా చూడండి. నాకైతే ప్రతి ఎపిసోడ్ నచ్చింది భయ్య. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన అంటే 1 hour ఎక్కువ ఉండడం వల్లేమో కొంచెం స్లో అనిపిస్తుంది సిరీస్, ఎందుకంటే డ్రామా ఎక్కువ ఉంటుంది. 2 episodes 3 episodes మీకు స్టోరీ ఇంట్రడక్షన్స్ కానీ, ప్లాట్ ఇంట్రడక్షన్ కానీ, క్యారెక్టర్స్ కానీ వీటన్నిటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే 3rd episode దాటుద్దో అక్కడి నుంచి మీకు ఫుల్ ఇంట్రెస్టింగ్ నడుస్తుంది. ముందు ఇంట్రెస్టింగ్ ఉండదని కాదు, డ్రామా నచ్చే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, డ్రామా నచ్చని వాళ్ళకి కొంచెం బోర్ కొట్టుద్ది. బట్ ఓపిక్గా చూడండి, చాలా బాగుంటుంది. వెళ్ళే ప్రొసీడింగ్స్ కానీ, తీసుకెళ్లే స్టోరీ విధానం కానీ, క్యారెక్టర్ ఆర్క్ కానీ, హీరో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఆర్క్ కానీ చాలా బాగా చూపిస్తారు. మెయిన్లీ చెప్తున్నా, ఎమోషన్ సీన్స్ బాగుంటాయి, డ్రామా సీన్స్ బాగుంటాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగుంటాయి, సస్పెన్స్ ఉంటుంది, అండ్ యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయి, అండ్ సైన్స్ ఫిక్షన్ ఆ క్రీచర్ ఉండే సీన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా బాగుంటాయి. ఒక్కసారి చూడాలనుకుంటే ట్రై చేయండి. మంచిగా 10 episodes ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ ఈజీగా 1 hour పైన ఉంటుంది. అంటే కొరియన్ డ్రామా, థ్రిల్లర్స్ నచ్చుతాయి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ సూపర్ ఉంది. నెట్ఫ్లిక్స్ గురించి తెలిసిందే కదా, చాలా బాగా సెట్ చేస్తాడు. ఎవ్రీ ఎపిసోడ్ మాక్సిమం బాగుంటుంది కదా. నాకు ఈ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ నచ్చిందని నేను చెప్తాను నేను. నాకు మాక్సిమం అన్ని ఎపిసోడ్స్ నచ్చాయి, ఎందుకంటే నేను డ్రామాకి ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించలేదు. నీట్ గా చూసాను నేను. అండ్ ఈ శుక్రవారం సీజన్ 2 అయితే వచ్చేస్తుంది. ఈలోపు చూడాలనుకుంటే చూసేయండి. నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడను, జస్ట్ మీకు చెప్తాం, ఒక సజెషన్ ఇద్దామని చెప్పి రివ్యూ పెట్టి. కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 year అయిపోతుంది కాబట్టి సిరీస్ వచ్చి ఆల్రెడీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.